దొంగ అన్న శ్రీవల్లి చెంప పగలగొట్టి భద్రావతి కుట్రను బయటపెట్టిన శారదాంబ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా చందు అయితే ఆలోచనలో పడతాడు. 6 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి, పైగా ధాన్యం లారీల్లో బయలుదేరింది అని నాన్న ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళకి డబ్బులు ఇమ్మన్నారు. తీరా మోసి చూస్తే ఇక్కడ 6 లక్షల రూపాయలు తేడా వస్తుంది. అసలు ఈ డబ్బు ఎవరు తీశారు, రైస్ మిల్లులోకి ఎవరు బయట వాళ్ళు వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటాడు చందు అయితే. ఇంకా ఎలాగా తిరుపతి మీద అనుమానం మొదలు పెట్టింది కదా వల్లి. మళ్ళీ పడుకున్నది కాస్త లేచి, ఏంటి బా 6 లక్షల గురించే ఆలోచిస్తున్నావా, నేను ఎలా అంటున్నానని మరోలా అనుకోవద్దు బావా, ఎందుకంటే ఆ డబ్బులు తీసింది మీ మామయ్య అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మీ మామయ్యకే అంతటి అవసరం ఉంది, లేదంటే డబ్బులు తీయడు కదా. నువ్వు తీసుకోవు, రైస్ మిల్లోకి తెచ్చిన డబ్బులు ఎలా పోతాయి? మీ మామయ్యే కదా కలెక్షన్ చేసి తీసుకొచ్చాడు. అక్కడ అకౌంటింగ్ అంతా కూడా చూసుకునేది మీ ఇద్దరే కాబట్టి నువ్వు తీయలేదు, మీ మామయ్యే తీసుంటారు బా అని చెప్పనేసరికి, ఏ వల్లి నీకు అనవసరమని చెప్పాను, మధ్యాహ్నమే చెప్పాను కదా నీకు అవసరం లేని విషయాల్లో కలగ చేసుకోవద్దు అని. మరి నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు, నీకేం సంబంధం ఉంది అనగానే, అదేంటి బా నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను బా, అందుకే నీకు అసలు దొంగలెవరో తెలుసుకుంటావు అని, మీ మామయ్య మీద ఉన్న నమ్మకంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతుంది బా అని చెప్పి ఇంకా వల్లి కాస్త అంటుంది. అనేసరికి నాకు తెలుసు ఎవరి మీద నాకు ఎలాంటి నమ్మకం ఉందో ఏముందో నాకు తెలుసు, నువ్వేమీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? నువ్వు కొంచెం నీ పని నువ్వు చూసుకుంటే చాలు, మా విషయాల్లో కలగ చేసుకోవద్దు అని చెప్పి ఇంకా చందు కాస్త తిట్టి పడుకుంటాడు. పడుకునేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే, బా వెళ్ళు బాంబు పేల్చేస్తావులే, ఎలాగా నీకు 6 లక్షల విషయం తెలిసిపోతుంది అని చెప్పనేసరికి ఇక్కడ మరుసటి రోజు వీడి పుట్టినరోజు కదా, తిరుపతి పుట్టినరోజు అయ్యేసరికి అందరూ హ్యాపీ బర్త్డే మామ, హ్యాపీ బర్త్డే మామ అంటూ అందరూ కూడా పుట్టినరోజు విషెస్ చెప్తారు. ఇదిగో మామ నీ కోసం షర్ట్ తీసుకున్నాను అంటూ ధీరజ్ షర్ట్ తీసుకొచ్చిస్తాడు. ఇచ్చేసరికి చాలా సంతోషపడిపోతాడు ఇంకా తిరుపతితే. నా కోసం షర్ట్ కొన్నావా అనగానే, నీ పుట్టినరోజు కదా మామ, నా పుట్టినరోజు అని మీకు ముందే గుర్తుందా అని చెప్పనేసరికి, అదేంటి మామ అలా అంటావు, నేను పుట్టక ముందు నుంచి నువ్వు ఇంట్లో ఉన్నావు, నిన్ను చూస్తూనే నేను పెరిగాను. మా నాన్న పెళ్ళైనప్పుడు మా నాన్న చెయ్యి పట్టుకుని 6 సంవత్సరాల వయసులో మా వీళ్ళతో పాటు వచ్చేసావంట. మా అన్నయ్య కంటే మా అక్క కంటే అందరికంటే పెద్ద కొడుకులా మా నాన్న మిమ్మల్ని చూసేవారంట. మరి మిమ్మల్ని మేము గౌరవించకుండా ఉంటామా? మా నాన్నకు ఎవరైనా నమ్మిన బంటూ ఉన్నారంటే అది నువ్వు మాత్రమే. మా నాన్న ఎన్ని మాటలన్నా ఏమన్నా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి క్షణం మా నాన్న పక్కన కుడి భుజంలా ఉంటావు. మరి అలాంటి తప్పుడు నిన్నెందుకు దూరం పెడతాం మావా? ఏదో జోకులు వేసుకుంటావంటే పెద్దవాడివైనా మాతో పాటు కలిసిపోయిన వాడివి కాబట్టి నిన్ను మా పెద్ద అన్నయ్యలా చూసుకుంటాం మావా అంటూ ధీరజ్ చెప్పేసరికి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి గిఫ్ట్గా ఇస్తారు. వాచ్ ఒకరికి ఇస్తారు, ఇంకా మరొకటి అలా గిఫ్ట్ ఇచ్చేసరికి చాలా సంతోషపడిపోతాడు. ఇంకా ఈలోపు వేదవతి వచ్చి, రారా పూజ చేస్తాము అని చెప్పి అందరూ కూడా నిలబడి ఉండేసరికి వేదవతి పూజ చేసి ఇంకా తమ్ముడు నొద్దుటన బొట్టు పెట్టి, నీకు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరగాలరా అని చెప్పనేసరికి, నన్ను ఆశీర్వదించక్క అంటూ వేదవతి కాళ్ళ మీద పడతాడు. నా పుట్టినరోజుకి బావ లేడు, బావ సాయంత్రం లోపు వచ్చేస్తే బాగున్ను అని చెప్పనేసరికి, వచ్చేస్తారు నాన్న ఆల్రెడీ బయలుదేరారంట, వచ్చేస్తారు మామ అని చెప్పి పెద్దోడైతే అంటాడు, అదే చందు అయితే అంటాడు. అనేసరికి ఇదిగోరా స్వీట్ తిను అని స్వీట్ తినిపించి హ్యాపీ బర్త్డే అని చెప్పనేసరికి, చాలా సంతోషంగా ఉందక్క, నేను ఇంటి పెద్ద కొడుకులా నువ్వు బావా నన్ను వరుసకు తమ్ముడిని బామ్మర్దిని అయినా కానీ నన్ను కొడుకులా కడుపును పెట్టుకుని చూసుకున్నారు. మీ ప్రేమ ఎప్పటికీ కూడా
చెరిగిపోంది. బావ ఎరా మీ ఇంటికి వెళ్ళవా అని ఎన్నోసార్లు అన్నప్పుడు, నేను ఇదే నా ఇల్లు, నా ఇంటికి నీ వెళ్ళడమేంటి? ఈ ఇల్లు దాటి నేను ఎటూ పోను, కావాలంటే నువ్వే వెళ్ళిపో అంటూ బావ మీద గొడవ పడ్డ రోజులు కొన్నాయి. బావ నన్ను కొట్టినా ఒక తండ్రి కొడుకుని కొట్టేంత గౌరవం నేను బావకిస్తాను. పేరు పిలుపుకి బావా అని పిలిచినా నేను బావని తండ్రిలానే చూసుకున్నానక్క. అలాంటి బావంటే నాకు చాలా ఇష్టం అనగానే, మీ ఇద్దరి గురించి నాకు తెలీదా? మీ బావ నువ్వు ఏ రకంగా ఉంటారో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా బుజ్జమ్మ అనేసరికి, ఇంకా ఇదిగోరా డబ్బులు అంటూ 10,000 రూపాయలు ఇస్తుంది. ఇచ్చేసరికి ఎందుకక్క అనగానే, నీకు ఏదో ఒకటి కొనుక్కోవాలని ఏదో ఒకటి తినాలని ఉంటుంది కదరా, అందుకే ఇస్తున్నాను, నీ దగ్గర పెట్టుకో. మళ్ళీ నీ మేనల్లుళ్ళు పార్టీ పార్టీ అంటే ఏం చేస్తావు చెప్పు, అందుకోసమని ఇచ్చాను అనేసరికి, ఇంకా సరే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తావేమో వెళ్ళు అనగానే సరేనని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆల్రెడీ వల్లి చెప్పు ఉంచింది కదా, 6 లక్షల రూపాయలు ఖరీదైన చైను తన మెడలో వెయ్యాలి అని, పుట్టినరోజు అని చెప్పి అనేసరికి ఇంకా రెడీగా పెట్టుకుని కూర్చునేసరికి ఇంకా తిరుపతి వస్తాడు. తిరుపతి రావడంతో మెడలో చైన్ వేసి హ్యాపీ బర్త్డే రా తమ్ముడు అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ అక్క, నా కోసం తీసుకున్నావా అనగానే, అవును తమ్ముడు, నువ్వు ఎక్కడున్నా నా తమ్ముడివే కదా, నా అమ్మ కడుపులో నువ్వు పెరిగావు, నేను పెరిగాను, ఎంత కాదనుకున్నా మనిద్దరికీ ఉన్నది రక్త సంబంధం అని చెప్పి ఇంకా తమ్ముడిని దగ్గరికి తీసుకుని నొసటి మీద ముద్దు పెట్టుకుని హ్యాపీ బర్త్డే చెప్తుంది. చాలా హ్యాపీగా ఉందక్క అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్దామనుకునే లోపు, సరేరా అమ్మ లోపలుంది, అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకో అని చెప్పాను కానీ, సరే అక్క అని లోపలికి వెళ్తాడు. ఏంటి నాన్న అంత సంతోషంగా ఉన్నావు? అక్క నా కోసం బంగారపు చైను కొనింది అనేసరికి, ఓహో ఈ చైను కొన్నది నీకోసమా, ఇంకెవరికో ప్రజెంటేషన్ చేయడం కోసం కొన్నది అని అనుకున్నాను అంటూ శారదాంబ మాట్లాడేసరికి, ఆశీర్వదించమ్మా అని ఇంకా కాళ్ళకి నమస్కారం చేసుకుని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, నీ ముఖంలో ఎప్పుడూ సంతోషం వెళ్ళి విరియాలి అంటూ ఇంకా ఆశీర్వదించేసరికి ఈలోపు బుల్లెట్ సౌండ్ వస్తుంది. బుల్లెట్ సౌండ్ రావడంతో బావొచ్చినట్టున్నాడు, నేను వెళ్తానమ్మా, బావను చూసి అప్పుడే చాలా రోజులయ్యింది అని పరుగున వెళ్ళబోతూ ఉండగా ప్రేమ పిలుస్తుంది. వాడు ఆగడే, వాళ్ళ బావ వచ్చాడంట, అందుకొని వెళ్తున్నాడు. ఈరోజు బాబాయ్ పుట్టినరోజు కదా నానమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దామని పిలుస్తుంటే వినిపించుకోకుండానే వెళ్ళిపోతున్నాడే, వెళ్ళు బయటికి వెళ్ళి చెప్పు, లేదా మీ అత్తవారింటికి వెళ్ళి చెప్పు అంటూ శారదాంబ చెప్పడంతో ఆ ఇంటిగా నేను వెళ్ళను అని ప్రేమ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ప్రేమ ఎప్పుడుకు మారుతుందో, ఈ ప్రేమకు బాగా పిచ్చి పట్టింది. మొగుడు పిచ్చి పట్టిందో లేక ఇంకా ఏమైనా పిచ్చి పట్టిందో అర్థం కావట్లేదు. తన చేతులారా తన కాపురాన్ని అదే నాశనం చేసుకుంటుంది. దానికి ఎంత చెప్పినా దాని బుర్రకెక్కడం లేదు అంటూ ఇంకా శారదాంబ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పుడైతే రామరాజు ఇంటికి వస్తాడో పరుగున వచ్చి బా బా అని చెప్పనేసరికి, ఏంట్రా తిరుపతి చాలా సంతోషంగా ఉన్నావు అనగానే, అదేంటి బా ఈరోజు నాకు ఏంటో తెలియదా ఏంట్రా ఈరోజు అని చెప్పనేసరికి, హో ఈరోజు నీ పుట్టినరోజు కదా మర్చిపోయాను అనగానే, ఏం కాదు బా, నీకు గుర్తుంటుందని నాకు తెలుసు, నన్ను ఏడిపించడం కోసమే నువ్వు ఇలా అంటున్నావన్న విషయం కూడా నాకు తెలుసు అనేసరికి, ఈ బావ మనసు నీకు బాగా తెలుసురా, ఇదిగో నీకు పుట్టినరోజుకి బట్టలు తీసుకొచ్చాను, హ్యాపీ బర్త్డే తిరుపతి అని చెప్పి ఇంకా బట్టలు కాస్త చేతిలో పెట్టేసరికి, చాలా థ్యాంక్స్ బావా అంటూ రామరాజుని హత్తుకుంటాడు. రా లోపలికి వెళ్దామనేసరికి ఇంకా ఇద్దరు కూడా లోపలికి వచ్చేస్తారు. లోపలికి రావడంతో, సరే నువ్వుండు పెద్దోడా ఆ డబ్బులు తీసుకురా, రైస్ మిల్ దగ్గర వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అయినా నిన్ను తొందరగా అక్కడికి రమ్మని చెప్పాను కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పాను కదా, మరి ఇంకా నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావేంటి, పద అని చెప్పాను కానీ, అది నాన్న అని చెప్పనేసరికి, ఏంట్రా పెద్దోడా ఏంటి నాన్న అది అంటూ మాట మారుస్తున్నావు, అసలు ఏం జరిగింది అని చెప్పనేసరికి, నాన్న మనం అనగానే,
ఏంటి మనం ఏమైంది చెప్పు పెద్దోడా, ఏం జరిగింది? మన రైస్ మిల్లులో 6 లక్షల రూపాయలు దొంగతనం జరిగింది అనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏమంటున్నావురా పెద్దోడా, 6 లక్షలు దొంగతనం జరగడం ఏంటి అంటూ తిరుపతి అంటాడు. తిరుపతి అనేసరికి అదే మామ, నువ్వు నిన్న కలెక్షన్ తీసుకొచ్చావు కదా, పలానా సుదర్శన్ రావు గారి దగ్గరికి వెళ్ళి 8 లక్షలు తీసుకున్నావంటే కదా, మరి ఎలా మిస్ అయ్యాయో ఏంటో. అవి పాత కలెక్షన్ మొత్తం 10 లక్షలు అన్నావు, కానీ అందులో 4 లక్షలు మాత్రమే ఉన్నాయి. అవే డిపాజిట్ చేశాను, మిగిలిన 6 లక్షలు కనిపించలేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా పెద్దోడా, 10 లక్షల రూపాయలు, ఆయన డబ్బులు 8 లక్షలు ఇచ్చారు, అది కౌంట్ చేయించుకుని మరీ నేను పెట్టుకున్నాను. మరి ఏమైంది? నేను ఆ బ్యాగ్ ఎక్కడా వదలలేదు, అసలు ఏమై ఉంటుంది అనగానే అదే తెలియడం లేదు మామ అని చెప్పనేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉండేసరికి ఇంకా అక్కడి నుంచి రామరాజు కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు డబ్బు ఎలా పోయింది అనేసరికి, మామయ్య గారండి, నేను ఎలా అంటున్నానని మరోలా అనుకోకండి, డబ్బులు తిరుపతి బాబాయి మా ఆయన ఇద్దరే కదా చూసుకుంటారు, మా ఆయన తీయలేనప్పుడు తిరుపతి బాబాయ్ తీసినట్టే కదా. పైగా తిరుపతి బాబాయ్ పుట్టినరోజు ఈరోజు, మెడలో చూడండి ఎంత లావు చైన్ ఉందో, బహుశా తిరుపతి బాబాయ్ ఆ చైన్ కొనుక్కున్నాడేమో అని చెప్పనేసరికి ఏంటి నిజమా, ఏం మాట్లాడుతున్నావు వల్లి, ఎందుకు వాడు కొనుక్కుంటాడు, వాడి ఇష్టానికి వాడు కొనుక్కునే మనిషి కాదు, వాడికి ఎవరైనా వాళ్ళ అక్కో నేనో కొని పెడితేనే కొనుక్కుంటాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తన సొంత నిర్ణయాలైతే తీసుకోడు, వాళ్ళ అక్కకు ఏది నచ్చితే అదే తీసుకుంటాడు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు, అయినా మీ మేనల్లు మీ బామ్మధ్య తీసాడేమోనని నాకు అనుమానం, తను ఎందుకు డబ్బులు తీయకూడదు, ఒక్కసారిగా అంత అమౌంట్ కనిపించేసరికి తీసుండొచ్చు కదా మామయ్య గారు. పైగా ఆయన మెడలో అంత లావు చైన్ ఉందంటే సుమారు 6 లక్షల రూపాయలే అయ్యుంటుంది, కావాలంటే ఒక్కసారి పిలిచి అడగండి మీకే తెలుస్తుంది అని చెప్పనేసరికి ఇంకా పిలుస్తాడు. పిలిచేసరికి ఏంటి బా అని చెప్పాను కానీ, ఆహా నీ మెడలో చైను అనేసరికి చైనే, అది అక్క ఇచ్చింది. ఏ అక్క ఇచ్చింది అనగానే అదే వేద భద్రావతి అక్క ఇచ్చింది బావా అని చెప్పనేసరికి ఏంటి బాబాయ్ ఏమంటున్నావు, మీ అక్క మీకు చైన్ ఇచ్చిందా, ఏం మాట్లాడుతున్నావు బాబాయ్, నీతో మాట్లాడడానికే చిరాకు పడే మీ అక్క చైన్ ఇచ్చిందా, ఇప్పుడే మీ అక్కని పిలిచి అడుగు, చైన్ ఎవరిచ్చారో తెలుస్తుంది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు వల్లి, మా అక్క ఇచ్చింది కాబట్టి ఇచ్చింది అని చెప్పాను, ఎందుకు బాబాయ్ అబద్ధాలు చెప్తావు, మీ అక్క ఇచ్చిందని ఎలా అబద్ధం చెప్పగలుగుతావు, పైగా మీ అక్క ఇవ్వడం ఎవరు చూడను కూడా చూడలేదు, నువ్వు అసలు ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా చూడలేదు, మరి అలాంటిటప్పుడు తను ఎందుకు చైన్ ఇస్తుంది అని చెప్పనేసరికి లేదు, నాకు చైన్ మా అక్కే ఇచ్చింది, ఈరోజు నా పుట్టినరోజని నా మెడలో చైన్ వేసింది మా అక్కే అని చెప్పనేసరికి అవునా, నేను నమ్మలేకపోతున్నాను అనగానే ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు రామరాజుకి. అమ్మ అమూల్య అని చెప్పనేసరికి నువ్వు కాదు, ఒరే చిన్నోడా అని చెప్పాను కానీ చిన్నోడు కూడా కాదు, అమ్మ నర్మదా ఎదిరింటి దగ్గరికి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ భద్రావతిని బయటికి పిలు అనగానే సరే మామయ్య అని చెప్పనేసరికి భద్రావతి కాస్త బయటకు వస్తుంది గేట్ దగ్గరికి, వీళ్ళందరూ గేట్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు మీ తమ్ముడు తిరుపతి మెడలో ఉన్న బంగారపు చైను మీరిచ్చిందేనా అని చెప్పనేసరికి ఏంటి బంగారపు చైనా, నాకేం అవసరం, నా తమ్ముడికి బంగారపు చైన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, నేను ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావక్క, నువ్వే కదక్క నన్ను ఇంటికి పిలిచి నీకోసమేరా తిరుపతి తీసుకున్నాను అంటూ నా మెడలో చైన్ వేశావు, ఏం మాట్లాడుతున్నావక్క అనగానే ఏం మాట్లాడడం ఏంట్రా, నువ్వెప్పుడైతే ఈ ఇంటిని వదిలి రామరాజు ఇంటికి వెళ్ళావో ఆ రోజే నేను పట్టించుకోవడం మానేశాను, నీకోసం నిన్ను పనిగట్టుకుని పిలిచి నీకు పుట్టినరోజునకు చైన్ వేసానా, ఎప్పుడైనా నీకు నేను ఏమైనా ఇచ్చానా, ఈ పుట్టినరోజుకి చైన్ ఇచ్చాను అని నువ్వు చెప్పడానికి అని చెప్పనేసరికి లేదు బా, మా అక్కే పిలిచింది బా, నేను చిన్నక్క దగ్గర ఆశీర్వాదం తీసుకుని మా అక్క దగ్గరికి వెళ్ళాను, మా అక్కే స్వయంగా తన చేతులతోనే నా మెడలో వేసింది బా అని చెప్పనేసరికి చాలే బాబాయ్, నువ్వేమో భద్రావతి గారు ఇచ్చారు అని నువ్వు చెప్తున్నావు, భద్రావతి గారు నేను ఇవ్వలేదు అని ఆవిడ చెప్తుంది, ఎవరి మాట నమ్మాలి, చెప్తున్నాను కదా మామయ్య,
చందు దగ్గర పోయిన 6 లక్షల రూపాయలతోటి ఈ చైన్ కొనుక్కున్నట్టు అనిపిస్తుంది. కావాలంటే ఈ చైన్ చూడండి ఎంత దళసరిగా ఉందో. ఇది అంత కాస్టే ఉండుంటుంది. ఆ డబ్బులే పెట్టుకుని తన మెడలో చైన్ కొనుక్కుంటున్నట్టున్నారు అని చెప్పాను. కానీ లేదు బా, లేదు, నేను కొనుక్కోలేదు బా. నాకు ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా నిన్నే అడిగేవాడిని. కనీసం రైస్ మిల్లో 100 రూపాయలు తీసుకోవాల్సి వచ్చినా కానీ నిన్నే అడిగి తీసుకునేవాడిని కదా బావా. నాకు ఏదైనా చెడు అలవాటు ఉందా? మందు తాగుతాను, అది నీ దగ్గర కూర్చున్నప్పుడే కదా బావా. అంతకు మించి నేను ఎప్పుడైనా ఏదైనా చెడు అలవాటు ఉందా? నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా బావా. నేను డబ్బులు తీసుకోలేదు బావా, ఈ చైను నేను కొనుక్కోలేదు బావా అంటూ ఇంకా ఎంతగానో ఇంకా తిరుపతి అయితే చాలా బాధపడతాడు. ఏం ఏం మాట్లాడరేంటండి, సైలెంట్గా ఉంటారేంటండి అంటూ వేదవతి అనగానే వాడేమో కొనుక్కోలేదు అని చెప్తున్నాడు, మీ అక్కే ఇచ్చిందని చెప్తున్నాడు. మీ అక్కేమో నాకేం అవసరం, నేనెందుకు ఇచ్చాను అని ఏమో మీ అక్క అంటుంది. ఎవరి మాట నమ్మాలి? ఏమో మీ తమ్ముడికే వేసుకోవాలని అనిపించిందేమో అని చెప్పనేసరికి అవును మామయ్య గారు, ఖచ్చితంగా అదే అయ్యుంటుంది. అందుకే చందు బావ ఎలాగా అమాయకుడే కాబట్టి నా భర్త చూసి చూడక ఉంటాడు. రైస్ మిల్లులో డబ్బులు దొంగతనం చేసి తన పుట్టినరోజున చైన్ కొనుక్కుని వేసుకోవాలన్న ఆశతోనే చైన్ కొనుక్కున్నాడేమో మామయ్య, లేదంటే ఎందుకు కొనుక్కుంటాడు అంటూ ఆయన ఆ దొంగతనం చేసి తీసుకోవాల్సిన అవసరం ఏంటి బాబాయ్? రైస్ మిల్లు నీ హ్యాండ్ ఓవర్లో ఉంటే మాత్రం ఇలా దొంగతనం చేసి తీసేసుకుంటావా అని చెప్పనేసరికి, ఏ అమ్మాయి నీకేం తెలుసని, నా ఇంట్లో నేను దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది? నీ ఇల్లు అయితే మరి 6 లక్షలు ఎందుకు తీసుకున్నావు బాబాయ్? తీసుకుని గోల్డ్ చైన్ కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు దొంగవి, చిచ్చి, నువ్వు ఎంతో మర్యాదస్తుడివే అనుకుని బాబాయ్ అంటూ నీకు ఎంతగానో గౌరవం ఇచ్చాను. అలాంటిది నువ్వు దొంగతనం చేసి మరీ తీసుకుంటావా? పాపం నా బావ రాత్రి నుంచి నిద్రపోలేదు. ఆ 6 లక్షలు ఏమైపోయాయి, ఎవరు తీసుకున్నారు అని ఎంతగానో బాధపడ్డాడు తెలుసా బా. అలాంటిది ఆ బా అంత ఇబ్బంది పడ్డాడు. నువ్వు 6 లక్షల రూపాయలు తీసుకుని హ్యాపీగా చైన్ కొనుక్కున్నావు, పైగా ఒక్క మాట కూడా చెప్పలేదు. మీ అక్క ఇచ్చిందని అబద్ధం ఆడుతున్నావు. నువ్వు దొంగవి, దొంగతనాలు చేసావా? ఇదేనా ఇంతకు ముందు చాలాసార్లు పోయాయా? ఏమో రైస్ మిల్లో ఈ మధ్య అంతా బావే చూసుకుంటున్నాడు. నువ్వు పక్కనే ఉన్నావు కదా, నువ్వే ఏమన్నా డబ్బులు తీసి దాచుకుంటున్నావేమో. పైగా పెళ్లి చేసుకోవాలి అని అంటున్నావు కాబట్టి కొద్దిగా బంగారం కొనుక్కుందామని డబ్బులు తీసుకుని దాచుకుంటున్నావా బాబాయ్? నువ్వు దాచుకున్నావు, దొంగతనంగా తీసుకోవాల్సిన అవసరం ఏంటి బాబాయ్ అంటూ నువ్వు దొంగలా ఇదంతా చేసావా బాబాయ్ అని ఇంకా చాలా కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే శారదాంబ లోపల నుంచి వచ్చి వల్లి చంప పగలగొట్టేసరికి ఎవరే దొంగ? నా చిన్న కొడుకు దొంగ. హే భద్ర, పిచ్చి వేషాలు వేస్తున్నావా? అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నువ్వు వాడి కోసం చైన్ కొని హాల్లో అక్కడ టేబుల్ మీద పెట్టడం నేను చూశాను. ఆ చైన్ ఎవరి కోసమా అని నేను నిన్ను అడగలేదు, కానీ ఆ చైన్ని చూశాను. వాడు నా దగ్గరికి ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు చెప్పాడు. ఏంట్రా తిరుపతి అంత సంతోషంగా ఉన్నావు అంటే, నాకు అక్క చైన్ ఇచ్చిందా అమ్మా అని చెప్పనేసరికి, ఓహో ఆ చైన్ కొన్నది నీ కోసమా అని అప్పుడు నేను వాడితో చెప్పాను అనేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మా, చైను నేను ఇవ్వడం ఏంటి అనగానే, అదేంటి అత్త, చైన్ నువ్వే కదా టేబుల్ మీద, నేను చూసాను ఈ చైన్ని. బాబాయ్ మెడలో వేయడం అయితే చూడలేదు, కానీ ఈ చైన్ని టేబుల్ మీద పెట్టుకుని కూర్చోవడం అయితే నేను చూశాను. అయినా చైన్ నువ్వే కదా బాబాయ్ మెడలో వేసావని బాబాయే నానమ్మతో చెప్పాడంట కదా, మరి చైన్ ఇవ్వలేదు అంటూ నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావత్తా? అంటే బాబాయిని దొంగను చేయాలనుకుంటున్నావా అని చెప్పి ఇంకా ప్రేమ అంటుంది. ఆ చైన్ తెప్పించడం నేను కూడా చూశాను మావయ్య అంటూ ఇంకా విశ్వ కూడా వచ్చేసేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటిదంతా? చైను వేసినవడేమో చైను నేను వెయ్యలేదు అంటుంది, వీళ్ళంతానేమో చైను చూసాము అని చెప్తున్నారు. అసలు ఏంటిదంతా? ఎవరు ఈ చైన్ని కొన్నది, ఎక్కడ కొన్నారు అని చెప్పి వెంటనే చైన్ చూసేసరికి చైన్ మీద షాపు వాడి అంటే చిన్నది ఉంటుంది, చిన్న బిల్లలాగా ఎక్కువ కాస్ట్ చైన్ కదా, షాపు వాడి పేరు కూడా ఉంటుంది లైట్గా వెనకాల ఉండేసరికి అది చూసి వెంటనే రామరాజు షాపు వాడికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి,
నీకు ఒక ఫోటో పెట్టాను, ఆ ఫోటోలో ఉన్న చైను అమ్మింది నువ్వేనా అని చెప్పనేసరికి ఆ ఫోటో చూసి అవును నేనే రామరాజు గారు, ఈ చైన్ని నిన్ననే కదా భద్రావతి గారు కావాలి 6 లక్షల రూపాయలు చైన్ కావాలి అని నాకు ఫోన్ చేసి ప్రత్యేకించి ఆర్డర్ చేశారు. ఏమైంది రామరాజు గారు, మీకు ఇలాంటి చైన్ కావాలా అని చెప్పనేసరికి లేదు అనగానే ఒక్కసారిగా భద్రావతి అయితే షాక్ అయిపోతుంది. ఇటు వల్లి కూడా షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ లాగే అనిపిస్తుంది మావయ్య. రైస్ మిల్లులో పోయిన డబ్బుల్ని తిరుపతి మా బాబాయ్ తీశాడు అని ఒప్పించడం కోసమే ఎవరో పెద్ద ప్లాన్ వేశారు అని అనిపిస్తుంది. ఏంటి మీరే కానీ రైస్ మిల్లులో డబ్బులు దొంగతనం చేయించి మీ తమ్ముడి మీద పెడుతున్నారా ఏంటి? రైస్ మిల్లులో డబ్బులు 6 లక్షల రూపాయలు పోయాయి, మీ తమ్ముడే తీశాడంటూ ఇంట్లో వాళ్ళు అంటున్నారు. ఏంటి భద్రావతి గారు మీరే తీయించారా ఏంటి అనగాని నాకేం తెలీదు, వల్లి నాకు ఫోన్ చేసి మీ తమ్ముడికి గిఫ్ట్ ఇవ్వడం కోసం 6 లక్షల రూపాయలు చైన్ కావాలి అని చెప్పింది అంతే. ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఆ చైను నేను వెయ్యలేదు అని చెప్పమంది, అంతవరకే నాకు తెలుసు. మీ డబ్బులు దొంగతనం చేయించవలసిన అవసరం నాకేముంది అని చెప్పి అసలు విషయం కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వల్లి నువ్వు ఫోన్ చేసి చెప్పావా? అసలు నువ్వు ఫోన్ చేసి చెప్పవలసిన అవసరం ఏముంది? అంటే రైస్ మిల్లులో డబ్బులు దొంగతనం చేసింది నువ్వా లేక మీ వాళ్ళ? ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది నాన్న, దొంగతనం చేసింది ఎవరో నాకు తెలిసిపోయింది అనేసరికి ఎవరు పెద్దోడా అనగానే వీళ్ళ ఫ్యామిలీయేనన్న. ఆ రోజు వీళ్ళ ఫ్యామిలీ రైస్ మిల్లుకి వచ్చి భోజనం చెయ్యండి అంటూ పెద్ద క్యారేజీ తీసుకొచ్చారు. 2 మనుషుల కోసం 2 క్యారేజీలు తీసుకొచ్చారు. అయితే ఒక క్యారేజీలో భోజనము, మరొక క్యారేజీ ఖాళీది తీసుకొచ్చి ఆ టేబుల్ మీద ఉన్న ఆ మనీ బ్యాగ్లో అంటే క్యాష్ బ్యాగ్లో డబ్బులు మొత్తం 6 లక్షల రూపాయలు తీసుకువెళ్ళింది వీళ్ళే నాన్న. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది. ఆ రోజు నేను టేబుల్ వంక చూస్తూ ఉంటే ఆ సుకన్య నన్ను చూడనివ్వకుండా అడ్డుగా నిలబడింది. ఆ గ్యాప్లోనే వాళ్ళు డబ్బులు దొంగతనం చేశారు. ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో, వీళ్ళమ్మ నాన్నే డబ్బు దొంగతనం చేశారు అన్న విషయం బయట పడిపోతుందేమోనన్న భయం కావాలని మీద ఈ నింద వేయించాలనుకుని ఈ భద్రావతితో కలిసి ఇంత పెద్ద ప్లాన్ చేసి ఉంటుంది నాన్న అని చెప్పి ఇంకా చందు అనేసరికి ఒక్కసారిగా రామరాజు వల్లి చెంప పగలగొడతాడు. చెప్పు వల్లి అని చెప్పనేసరికి తను అలా ఎందుకు చెప్తుంది మామయ్య గారు, ఎన్నో నిజాలని దాచిపెట్టింది. ఇది దాచిపెట్టడం పెద్ద బ్రహ్మాండమేమీ కాదు. ఎన్నో తప్పులు చేసింది, ఎంతగానో మోసాలు చేసింది. ఈ 6 లక్షల రూపాయలు కూడా వీళ్ళే దొంగతనం చేసుంటారు మామయ్య గారు అని చెప్పి నర్మద అనేసరికి అయితే అయ్యుండొచ్చు అని చెప్పనేసరికి చెప్పు వల్లి, మీ వాళ్ళే కదా దొంగతనం చేశారు, చెప్పు వల్లి అంటూ ఇంకా వేదవతి కూడా అడిగేసరికి అవును మా అమ్మ వాళ్ళే డబ్బులు తీశారు, అది మా అమ్మ వాళ్ళు ఒకరికి అప్పు ఉండడంతో ఆవిడొచ్చి నా కాపురం చెడగొడతాను అని చెప్పనేసరికి ఇంకా రైస్ మిల్లో డబ్బు దొంగతనం చేశారు అనగాని చెంప చెల్లుమనిపిస్తుంది. డబ్బు దొంగతనం చేస్తే మరి ఆ విషయం చెప్పాలి కానీ నా తమ్ముడి మీదకి నింద మోపడం ఏంటి? అంటే నా తమ్ముడు తప్పు చేశాడు అని అంటున్నావా? నా తమ్ముడు తప్పు చేసేవాడు కాదు. నా భర్త సైలెంట్గా ఉన్నారు అంటే నా తమ్ముడు తప్పు చేశాడు అని నమ్మారు అని అనుకుంటున్నావేమో. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే నా తమ్ముడు తప్పు చేసే మనిషి కాదు అన్న విషయం నా భర్తకు తెలుసు. ఎందుకంటే నా పెళ్ళైనప్పుడే నా భర్తతో పాటు నా తమ్ముడు కూడా మాతో పాటు వచ్చేసాడు, కష్టపడ్డాడు, మాతో పాటు కష్టానికే ఉన్నాడు. మేము ఎంత కష్టపడితే తను కూడా మాతో పాటే ఉన్నాడు. అందుకే మీ మామయ్య గారికి మా తమ్ముడంటే అంత ప్రేమ, అంత అభిమానం. ఎప్పుడు కూడా తన మీద సొంత వాడిని అన్నట్టుగానే ప్రేమ కురిపిస్తారు. అలాంటిది నా తమ్ముడు 6 లక్షల రూపాయలు తీసుకుని చైన్ కొనుక్కున్నాడు అంటే నా భర్త ఎందుకు నమ్ముతారనుకుంటున్నావు అని చెప్పనేసరికి నిజం బయటికి తీసుకురావడం కోసమే నమ్మినట్టు నటించారు అనగానే అవును అని చెప్పి రామరాజు చెప్తాడు. చెప్పేసరికి ఇంకా వల్లికి ఏం చేయాలో అర్థం కాదు. ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అయినా దీన్ని నేను ముందే చెప్పాను కదమ్మా, దీన్ని నమ్మొద్దు, ఇది ఎలాంటిదో అని చెప్పి నేను ముందే చెప్పాను.
అయినా సరే మీరు వినిపించుకోకుండా దీని మాయ మాటలకు లొంగిపోయి దీన్ని నమ్మి దీన్ని ఇంట్లో పెట్టుకున్నారు. దీన్ని ఇలాగే ఇంట్లో ఉంటే ఇలాగే జరుగుతుంది, ఇది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఆ గేట్ నుంచే బయటకు గెంటేస్తారు ఇంకా వల్లీనైతే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని. వల్లి నిజస్వరూపం భద్రావతితో కలిసిన వేసిన ప్లాను శారదాంబ పటాపంచలు చెయ్యాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.